జరిగినటువంటి 2024 తర్వాత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకి 164 సీట్లు ఆ యొక్క ఎన్డీఏ కూటమికి ఇవ్వటం, దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఓడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు యొక్క విజయాన్ని అభినందించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి నాయకులను కూడా వాళ్ళ యొక్క విజయం కోసం, ప్రజలు ఇచ్చిన తీర్పు కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కొంతమంది వర్తమాన రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్థాయి మించి ఇతరులను మాట్లాడకూడదు. రాజకీయాల్ని రాజకీయంగా మాట్లాడాలా, రాజకీయంగా మాట్లాడితే ఎదగాల. నలుగురు చూసినా కూడా చాలా హుందాతనంగా మాట్లాడారు వీళ్ళు. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినా కూడా మంచి వ్యవహార శైలి, మంచి వాక్స్ఫూర్తి, మంచి అభివృద్ధి వీళ్ళు చేయగలరు అనే యొక్క భావన రాజకీయ విశ్లేషణలో కానీ ప్రజల్లో కానీ ఉండాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఒక కలికి యానాథ్ రెడ్డి, ఆ తర్వాత రూరల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సీతారెడ్డి గారికి ఈ జిల్లా రూరల్ ప్రజలు హ్యాట్రిక్గా మూడోసారి అవకాశం, ఒకేసారి 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెద్దలు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, స్వర్గీయ కలికి యానాథ్ రెడ్డి గారు, ఆ తర్వాత కోటరెడ్డి సీతారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు అసెంబ్లీలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా కూడా 16,559 ప్రజా ఆమోదమైనటువంటి క్వశ్చన్లు వేసి ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాడు అని ఎక్కడ చూసినా గౌరవంగా మాకు నెల్లూరు జిల్లా నుంచి పోతే ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం మేము ఆనందించదగ్గ విషయం. 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను నేను అనేక మంది దగ్గర కూడా, పెద్ద పెద్ద నాయకుల దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అటువంటి హుందాతనం కలిగిన జిల్లా నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీతారెడ్డి గారు ప్రజల యొక్క ఆంక్షని అభివృద్ధి ఇచ్చి, నీకు ఇచ్చిన విజయాన్ని ఇంకా 10 మందికి పంచి, 10 మందిని నీ హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చి మళ్ళా ఇంకోసారి కూడా అసెంబ్లీకి పోయేదానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ పత్రికా ముఖంగా వారికి విన్నవించుకుంటూ, ఇక్కడ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా గెలిచిన 5వ రోజు నుంచి దళితుల మీద, దళితుల వ్యాపారాల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి. ఆయన గతంలో కూడా 2014 తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండగా ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేశాడు. ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు. అదేవిధంగా సంవత్సరం కిందట కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదాల ప్రభుత్వం ఇన్ఛార్జికి ఇస్తే ఏ ఒక్క సీతారెడ్డి అంశాల మీద కానీ ఎవరి మీద కూడా చిన్న పెట్టి కేసు కూడా చెప్తే ఇటువంటి పనులు ఎవరైనా చెప్పినా కూడా ఈ మంచి సాంప్రదాయం కాదు, మీరు పానా పక్కి అని చెప్పి పెద్ద మనిషి ఆదాల ప్రభాకర్ గారు అని చెప్పి కూడా నేను పత్రిక ముఖం తెలియపరుచుకుంటూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నమ్మకం, ఆదాల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక విశ్వాసం. కాబట్టి కార్యకర్తలు నిన్నగా మొన్న ఓడిపోయి 20 రోజులు అవుతుంటే మీటింగ్ పెట్టినా కూడా 700-800 మంది కార్యకర్తలు వచ్చారంటే ఒక నమ్మకం, మనిషి మీద విశ్వాసం, నమ్మకం, మంచి వ్యక్తి అనే నమ్మకం ఉంది కాబట్టి రావడం జరిగింది. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ని గౌరవించి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా, శాసనసభ్యులందరూ కూడా, మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆవుల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, ఉదయగిరి ఎమ్మెల్యే రాజారెడ్డి గారు, అదేవిధంగా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రాంత్ రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్సీ, ఇతర ఎమ్మెల్సీలు మురళీ గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి మాకు సంఘీభావం రూరల్లో కార్యకర్తలు ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఒకే మాట చెప్తున్నాం, మీరు గెలిచారు, మీరు ప్రజలకు పనిచేయండి, మేము కూడా అవసరమైతే మీకు చప్పట్లు కొడతాం మీరు మంచి పనులు చేస్తే. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు మంచి పని చేసి అభివృద్ధి చేస్తే మేము చప్పట్లు కొడతాం. ఎక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఒక నాయకుడు చెప్పాడు నిన్న ప్రెస్ మీట్లో, 67,23,59,000 రూపాయలు 16 సంవత్సరాలు బిల్లు చేసుకున్నాడని ఐడి నెంబర్తో సహా నాకుందని చెప్పాడు. స్క్రిప్ట్ చూస్తా, అయ్యా సోదరా, నువ్వు 67,23,559,000 రూపాయలు ఆయన అకౌంట్లో పడి ఐడిలో ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏ అకౌంట్లోకి వచ్చిందో నువ్వు కానీ ప్రెస్లో కానీ రిలీజ్ చేస్తే మేమందరం కూడా నీకు తలకాయించి చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. ఎందుకు పెద్దోళ్ళు ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్థాయి, నీ తండ్రి లాంటి వయసు, సీతారెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఆదాల ప్రభాకర్ గిరిరెడ్డి గారు, సీతారెడ్డి గారు ఎవరు కూడా వాళ్ళు కూడా చిన్న మాట కూడా ఆదాల ప్రభాకర్ మాట్లాడారు. వాళ్ళు ఏరే వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు కానీ వాళ్ళు ఏ రోజు కూడా మాట్లాడాలి. మరి అటువంటిది మంచి సంస్కృతి గల జిల్లా ఈ జిల్లా.
మనం అందరం కూడా స్నేహభావం కలిగిన జిల్లా. ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మంచి నాయకులు ఉన్నారనే పేరుంది, గల్లీ కంచి ఢిల్లీ దాకా. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు మనం మూడోసారి రూరల్ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. ఆయన పనితనాన్ని ఆయన ముందుకు తీసుకోపోండి, ప్రజల సేవ చేసి దానికి ముందుకు నడిపించండి. మంచి మంచి ఆలోచన విధానాన్ని మీరు చెప్పండి. చెప్పించి ఈ యొక్క రూరల్ నియోజకవర్గాన్ని కాదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా శ్రీధర్ రెడ్డి గారు వాయిస్ వినబడేదానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఎక్కడ కూడా మనం మంచి సంస్కృతి గల జిల్లా కాబట్టి మనం అందరం కూడా సోదర భావంతో, ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి నాయకుడు వాళ్ళకి అభిమానం, ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. మా నాయకుడు మళ్ళీ 2029లో మేము మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మా కార్యకర్తలకు ఏం జరిగినా మేము అండగా దండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఓడిపోయిన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఒక కమిటీని వేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రాంగ్ కమిటీని 30 నుంచి 40 మంది దాకా కార్యకర్తలు, గట్టి కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని కూడా మేము మనవి చేసుకుంటూ, ఇటువంటి మంచి సాంప్రదాయం గల జిల్లాలో మనం అంతా అన్నదమ్ములు ఉండాలని చెప్పి ఉండాలని కోరుకుంటూ, ఇది మంచి సాంప్రదాయం కాదు. మనం అందరం వర్తమాన రాజకీయాలు ఎదిగేవాళ్ళమే. ఏదన్నా మాట్లాడినా కూడా భాష, మాట తీరు బాగుండాలా, 10 మంది చూసినా కూడా మెచ్చుకోవాలి మనల్ని. భవిష్యత్తులో ఈ పిల్లకాయలు మంచి వాక్స్ఫూర్తి ఉంది, మంచి రాజకీయ లక్షణాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.